హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ముందుగా మీ అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. ఆ అమ్మవారి దయ కోసం ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం పూజ చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారనే అనుకుంటున్నానండి. మీ అందరిలాగే నేను కూడా నైటు ఇలా అయితే మొత్తం కిచెన్ క్లీన్ చేసుకుని, అంటే ఎప్పుడు మనం బ్లాగ్లో చూపిస్తూ ఉంటాను, నైటే అనేది ఇలాగైతే మా కిచెన్ అనేది శుభ్రం చేసేసుకుంటానండి అని. అలాగే కొద్దిగా రేపు ప్రసాదాలు అవి చేయాలి కాబట్టి మొదటి శుక్రవారం అయినా కూడా ప్రతి శ్రావణ శుక్రవారం కొద్దిగా స్వీటు హాటు అనేది చేసి నేను నైవేద్యం అనేది పెడతాను. ఇంకా అంట్లవి తోమేసుకున్నాను, కిచెన్ అనేది క్లీన్ చేసుకున్నాను. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అండి అమ్మవారిని పూజ అనేది మనకి శ్రావణ శుక్రవారం రానే వచ్చేసింది. ఇంకా ఎంట్రన్స్లో అయితే మామిడి కొమ్ములు అవి పెట్టేసుకున్నాను. అమ్మవారిని మరి ఆహ్వానించాం. ఆవిడ వచ్చే ద్వారం కూడా చాలా అందంగా పరిశుభ్రంగా ఉండాలి కదండి. అందుకే ప్రతిరోజు కొద్దిగా ముగ్గు అనేది వేసుకునేది ఈరోజు కొద్ది కలర్స్ అనేవి దాంట్లో వేశాను. మనం ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో వీధి వాకిల్ని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి కదండి. అందంగా ఉంచుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాంటప్పుడే మనకి లక్ష్మి అనేది లోపలికి అయితే రాబడుతుంది కదండి. అందుకనే ఎప్పుడూ కూడా వీధి వాకిలి అనేది చెప్పులతోనూ తుక్కుతోనూ ఇలా ఎప్పుడూ ఉండకుండా గుమ్మానికి ఇరుప్రక్కల మాత్రం అస్సలు చెప్పులు అనేది విడకూడదండి. వాటికి కూడా ఒక స్టాండ్లో ఎక్కడికక్కడ నీట్గా పెట్టేసుకుంటే ఎంట్రన్స్ ఎప్పుడు కూడా చూడడానికి ఆహ్లాదంగా ఉంటుంది. కొద్దిగా పచ్చదనం అది ఏదైనా మొక్కలు అవి వేసుకుంటే పచ్చగా ఉంటుంది. ఇంకా రండి, బయట అయితే చూసారు కదా, లోపలికైతే వెళ్దాం. ఇది వ్లాగ్ లాగా అయితే షూట్ చేయలేదండి, ఎందుకంటే ప్రతిసారి మనం డైలీ వ్లాగ్ పెట్టుకుంటాం. గదులు అవి ఊడ్చడం ఇవన్నీ కూడా చూపిస్తాను. కానీ ఈరోజు కొద్దిగా సమయం అనేది మనకి పూజ అనేది వెనకాల ఎక్కువగా ఉంది కాబట్టి సమయం అనేది సరిపోదు. అందుకనే నేను అవన్నీ కూడా తీయలేదండి. ఇంకా ఇల్లు అనేది ఎప్పుడు కూడా ఇలాగే అయితే ఉంచుకుంటానండి. చూడడానికి ఆహ్లాదంగా ఉండాలి. లోపలికి రాగానే మనకి కొద్దిగా చూసేందుకు మన పరిసరాలు కానీ ప్రదేశం కానీ చూడచక్కటిగా ఆహ్లాదంగా ఉండాలి కాబట్టి పరిసరాలన్నింటినీ కూడా క్లీన్ చేసుకుని శుభ్రం చేసుకుని ఎప్పుడూ కూడా ఇలా కంటికి ఇంపుగా ఉండే ఉర్లీలో పువ్వులు అవి డెకరేట్ చేసుకుని ఇవన్నీ కూడా మా ఇల్లు అనేది ఎప్పుడు కూడా షేర్ చేస్తా. ఇంటిని చూసి ఇల్లాలని చూడమని అన్నారు కదండి, మరి ఇల్లుని చూశారు కదా. నేను స్నానం చేసి వచ్చిన తర్వాత మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి ఈ శ్రావణ మాసం అంతా కూడా నా దగ్గర ఉన్న కొత్త చీరలన్నీ కూడా ఈ విధంగా వారానికి ఒకటి కట్టేస్తూ ఉంటానండి. అందుకే ఈరోజు ఒక కొత్త చీర అనేది తీసుకున్నాను. మనం పూజ చేసేటప్పుడు ఎంత శుభ్రంగా ఉంటామో ఇంటి ఇల్లాలు కూడా ఈరోజు అంతే ఆనందంగా ఆహ్లాదంగా, అంటే ఏదో పాత డ్రెస్సులు వేసుకుని, అంటే ప్రతివారం కొత్తది ప్రతివారిని కొత్తది వేసుకోమని కాదు, ఉన్నంతలో ఉతికిన బట్టలన్నీ వేసుకుని పరిశుభ్రంగా మనం ఉండడం లేదు. చాలా చక్కగా మనం నిండుగా గాజులు, మెడలో హారాలు, కాటుక, బొట్టు, పసుపు, పారాణి ఏదైనా కూడా నిండు ముత్తైదువులాగా అయితే రెడీ అయ్యి మనం కూడా పూజకి ఏర్పాటు చేసుకునే ముందు మనం కూడా ఇలా రెడీ అయ్యి పూజ చేసుకుంటే మాత్రం ఆ ఇంటికి లక్ష్మీ కళ వచ్చినట్టేనండి. అలాగే కొద్దిగా నేను శుక్రవారాలు అంటే ఈ విధంగా రెడీ అవుతాను. ఇంకా శ్రావణ మాసం అనేసరికి ఇదిగోండి ఇలా అయితే చీర అనేది కట్టుకుని కొద్దిగా రెడీ అయ్యి ఇంకా మొట్టమొదట మనకి బయట ముగ్గు అనేది వేసుకున్నాం ఆహ్వానించడానికి అని చెప్పుకున్నాం కదా. మరి ద్వారలక్ష్మి దగ్గర ముగ్గుతో పాటుగా ద్వారం కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలి కదండి. అందుకే స్నానం చేసి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ద్వారాన్ని అంతా కూడా, అంటే మన గడపనంతా కూడా శుభ్రం చేసేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు అలాగే వరిపిండితో అయితే ముగ్గు పెట్టుకుంటున్నానండి. మనకి ద్వారలక్ష్మి పూజ అనేది కూడా మన సాంప్రదాయాల్లో ఒకటి. ప్రత్యేకించి శుక్రవారాలు, మంగళవారాలు అంటే వారంలో 2 సార్లు చేసుకుంటే మంచిది. కనీసం మనకి కుదిరినప్పుడు శుక్రవారాలైనా కూడా చేసుకోమని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ప్రత్యేక సందర్భాలైన ఆ పూజలలోనూ, నోములలోనూ, వ్రతాల్లోనూ లేదా పండగల్లోనూ ఇలా ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే మాత్రం లక్ష్మి లోపలికైతే అనుగ్రహిస్తుందండి. ద్వారం అనేది ఎంత చక్కగా ఉంటుందో లక్ష్మి లోపలికి రావడానికి కూడా ఆవిడికి అంతే ఇష్టమట. ఎక్కడ పరిశుభ్రంగా ఉంటుందో, ఎక్కడ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయో లక్ష్మీదేవిని మనం ఆహ్వానించాము అంటే మనం ఆవిడికి తగ్గట్టుగా అయితే ఇంటిని కూడా మరల్చుకోవాలి కదా. అందుకే లోపల అంతా శుభ్రం చేసేసుకున్నాం, బయట ముగ్గు వేసుకున్నాం. అలాగే లోపలికి ఆహ్వానించడానికి అమ్మవారికి ఇలా అయితే కొన్ని కలశాల్లోని ఇలా చెంబులో పసుపు కుంకాలు అవి వేసి ఇవన్నీ పెట్టుకుంటాం కదండి మనం. అవన్నీ కూడా అయితే రెడీ చేసుకుని ద్వారాన్ని అయితే ఈ విధంగా శుభ్రం చేసుకుని పసుపు కుంకాలతో గడపకి అయితే పూజ అనేది చేసుకున్నానండి. ఇంకా ఎంత పూజలు పనులు బిజీలు ఉన్నా లంచ్ బాక్స్లో అయితే పిల్లలకి తప్పవు కదా. అలాగే హస్బెండ్కి ఆఫీసులకి వాటికి అయితే సెలవులు ఇవ్వరు కదండి. అందుకే రొటీన్లోకి అయితే ఇక్కడ అయితే వెళ్ళిపోదామండి. డికాషన్ అయితే తీసేసాను, అలాగే పాలు అనేవి పెట్టేశాను. పక్కనే
కుక్కర్ అనేది ఆన్ చేసి ఈరోజు తోటకూర పప్పు అయితే చేస్తున్నానండి. దానికోసమే తోటకూరని అయితే శుభ్రం చేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వాటర్ అనేది వేసుకుని దాంట్లో 2 సార్లు అయితే ఈ విధంగా తోటకూరని క్లీన్ అనేది చేసుకుంటున్నానండి. తోటకూర పప్పు అనేది చేసిన తర్వాత దోసకాయ పచ్చడి కూడా చేసేసి పిల్లల్ని మా వారిని కూడా ఆఫీస్కి పంపించేసిన తర్వాత నా పూజ అనేది ఎలా ఉంది అనేది ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను. అలాగే చేసుకున్న ప్రసాదాలతో పాటు నేను నిన్నటి వీడియోలో అయితే కల్పవృక్షాన్ని తీసుకున్నానండి ఈ శ్రావణ మాసానికి అని చెప్పాను కదా. మొదటి శ్రావణ శుక్రవారం కల్పవృక్షంతో కూడిన పూజని ఈరోజు అయితే చేసుకున్నానండి. ఇంకా టిఫిన్లోకి దోశలు, దాంట్లో కాంబినేషన్ మరి పల్లి అలాగే టమాటా కలిపిన చట్నీని అయితే చేసేసాను. ఇక అందరినీ బాక్స్ కట్టి పంపించి అమ్మవారి ప్రసాదాలకైతే ఇక్కడ సిద్ధం చేసుకుంటున్నానండి. మొదటగా అయితే మనం ఎక్కువగా తీపి పదార్థాల్లో అమ్మవారికి ఇష్టమైన క్షీరాన్నం, అదే బెల్లం వేసిన పాలల్లో పరవాన్నం అనేది చేస్తాం కదండి. దానికోసం ఇలా గిన్నెలో పాలు అనేవి కాస్తున్నానండి. వెనకాతల పులిహోర అంటే ఒక స్వీట్ ఒక హాట్ చేయాలని వెనకాతల పులిహోర కూడా అమ్మవారికి ప్రసాదాల్లో చాలా ముఖ్యమైనది. దానికోసం ఇదిగోండి స్వీట్ కోసం అయితే బెల్లాన్ని తురిమి పెట్టేసుకున్నాను. ఇక పులిహోర కోసం చింతపండుని అయితే నానబెట్టేసుకుని కుక్కర్ ఆన్ చేసుకున్నాను. ఇక అమ్మవారి ప్రసాదాల్లో కూడా అతి ముఖ్యమైనవి మనకి పానకంతో పాటు వడపప్పు. దానికోసం నేను చిన్న బౌల్లో అయితే పెసరపప్పు నానబెట్టుకున్నానండి. ప్రతి అమ్మవారి పూజల్లోనూ ఖచ్చితంగా పెట్టాల్సిన ప్రసాదాలండి ఇవి. మనం స్వీటు హాటు చేయలేకపోయినా అట్లీస్ట్ మనం పానకం వడపప్పు కూడా చేసి పెట్టడం అనేది చాలా మంచిది. ఒక కొబ్బరికాయ కొట్టుకుని ఈ 2 పెట్టుకున్నా చాలండి, అమ్మవారు ఎంతో అనుగ్రహిస్తుంది. ఇక ఆ స్వీట్ అనేది ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇక పులిహోర కోసం పోపు అనేది పక్కన ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా ఇవన్నీ కూడా అంటే అనుకున్న వాటిలో నా 2 ప్రసాదాలతో పాటుగా ఇందాకడ వడపప్పు పానకాన్ని కూడా రెడీ అయితే చేసేసుకున్నాను కదండి. ఇలా పులిహోర కూడా రెడీ అయితే చేసేసుకున్నాను. ఇక నేను అనుకున్న ప్రసాదాలు అంటే ముందుగా మనం ఒక మాట అనుకుంటాం కదండి, ఈరోజు ఇది చేయాలి అని. అలా అమ్మవారికి మనసులో అనుకున్నందుకు దేవుడు ఇచ్చిన శక్తితో నేను అమ్మవారి కోసం ప్రసాదాలు అయితే ఈ విధంగా తయారైతే చేసేసుకుని ఇక పూజ కోసం అయితే ఇదిగోండి ఇలా వచ్చి పూర్తిగా అన్ని విగ్రహాలకి పటాలకి ఇలా మందారాలతోనూ అలాగే గులాబీలతోనూ మల్లె పువ్వులు ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వులండి. నాకైతే ఈరోజు నిండుగా పువ్వులు అనేవి వచ్చాయి. ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా, నేను అంటే నిన్నటి వీడియోలో అయితే చెప్పానండి. మా వారు అనుకోకుండా అయితే నాకు ఈ కల్పవృక్షాన్ని అంటే వరలక్ష్మి వ్రతానికి మనం ఎప్పుడు గోల్డ్ చీర అవి ఎలాగో మనం తర్వాత అమ్మవారికి పెట్టుకుంటాం. మొట్టమొదటి శ్రావణ శుక్రవారం నాడు ఇలా అయితే కొన్నారండి. అంటే నాకు ఇది శ్రావణ శుక్రవారం గోల్డ్ కాకుండా ఇత్తడి అనేది కొన్నారు. ఇంకా మొదటి శ్రావణ శుక్రవారం ఈ కల్పవృక్షం కిందన ఇలాగ లక్ష్మీ స్వరూపమైన గోమాతనైతే ఇలాగా ఏర్పాటు చేసుకుని పూజ అంటే నేను అంతవరకు ఆగలేకపోయానండి. మొదటి శ్రావణ శుక్రవారం కదా, అమ్మవారికి ఏదో ఒకటి ఇలా పెట్టి చేసుకోవాలి అన్న మానస సంకల్పంతో ముందుగా అయితే ఈ విధంగా కల్పవృక్షాన్ని అయితే ఏర్పాటు చేసుకుని కిందన గోమాత, ఇది అయితే మాత్రం పాతదేనండి, గోమాత కొనుక్కుని 4 years పైన అయిపోయింది. ఆ గోవుని అయితే పెట్టుకునే విధంగా రెడీ అయితే చేసుకున్నాను. ఇక ప్రతి విగ్రహానికి అలాగే పటాలకి కూడా చామంతి పూలు అన్నిటితో పాటు డెకరేట్ చేసుకుని అష్టోత్తరాన్ని చదువుకుని ధూపం వేసి దీపాన్ని పెట్టుకుని కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకుని చేసిన ప్రసాదాలని నివేదన చేసుకుని ఈరోజు నా శ్రావణ శుక్రవారం పూజని అనేది ఇలా అయితే చేసుకున్నానండి.
వచ్చే రెండో శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం రోజు ఎంత హాయిగా అంటే ఎంత పూజ అనేది చేసుకుంటామో ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కూడా అంతే తృప్తిని అయితే ఇచ్చిందండి నాకు అమ్మవారి పూజలో. ఇదిగోండి ఇందాకడ చేసుకున్న వడపప్పు, పానకము, అలాగే క్షీరాన్నం, పులిహార, వీటితో పాటు జామ పండు, బొప్పాస్ పండు కూడా నాకు నైవేద్యం అనేది ఇంట్లో ఉన్నాయండి పళ్ళు. వాటినైతే నేను ఇలాగా నైవేద్యం అనేది పెట్టేసుకున్నాను. ఎన్ని పదార్థాలు పెట్టినా అమ్మవారికి అంటే అమ్మవారనే కదండి, ఏ పూజలో మనం నైవేద్యం పెట్టినా కొద్దిగా మంచినీళ్ళు అనేది కూడా మనం నివేదన అయితే చేయాలి. ఇది ప్రత్యేకించి అమ్మవారికి మనం నైవేద్యం పెడుతున్నప్పుడు ఒక మంత్రం అనేది ఉంటుందండి పానీయానికి ప్రత్యేకించి. కాబట్టి ప్రతిసారి కూడా నైవేద్యం పెట్టేటప్పుడు పానీయం అనేది మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఇదిగోండి మొత్తం నా పూజా విధానము చూపించిన నేను చేసుకున్న పూజ అంతా కూడా మీకైతే చూపిస్తున్నానండి. అమ్మవారు సంతోషించి మన అందరి మీద కూడా అమ్మవారి ఆశీస్సులు కురిపించాలని, నేను చేసుకున్న విధంగానే మీరంతా కూడా చేసుకుని ఉంటారని ఆశిస్తున్నాను. అలాగే నాతో పాటు మీ అందరి మీద కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ, ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వచ్చే వారం కూడా ఇదే విధంగా చేసుకోవాలని నేను కోరుకుంటూ, ఈ వీడియోలో మీకు ఏదో ఒక పాయింట్ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం తప్పకుండా అందరూ లైక్ చేసి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వచ్చేస్తాను. మరొక్కసారి అందరికీ శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు.